దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును. దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలు. కష్టపడి పని చేసిన, అలసటగా ఉన్న, నీరసించిపోయిన, అనారోగ్యంతో ఉన్న, శోధనలు వచ్చిన, శ్రమలు చుట్టుకున్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలు. అపొస్తలుడైన పౌలు గారు తన బలహీనత నిమిత్తం దేవుని దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు పలికిన మాట, నా కృప నీకు చాలు. ఎలాంటి పరిస్థితులు, రోజు పరిస్థితులన్నీ ఒకేలా ఉన్నా, అనారోగ్యంతో అలానే రోజు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, దేవుని కృప అనేది మనకుంటే వాటన్నిటినీ మనం తట్టుకోగలము. వాటిని ఎదిరించే శక్తిని దేవుడు మనకి, వాటిని తట్టుకునే శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. అలాంటి కృప కోసం మనం దేవుని దగ్గర వేడుకుందాం. ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. నా కృప నీకు చాలును. ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభు. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్థమైంది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే, ఒక చిన్న చేపకి దాహం వేసిందట. తాను నీళ్లు తాగితే నదిలో నీళ్ళన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, ఓ చిన్న చేప, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు. లేక 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది. యోసేపు దానితో అంటాడు, ఓ చిట్టెలుక, దిగులు పడకు, నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు. ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు, ప్రతిసారి నేనింత గాలి పీల్చుకుంటున్నాను, వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో. అయితే భూమి అంటుంది, ఓ మనిషి, నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తుల్ని నింపుకో. నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది. ఓ నా సోదరులారా, నమ్మకం ఉంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళుతుంది. గొప్ప విశ్వాసం అయితే పరలోకాన్ని మీ హృదయాల్లోకి తీసుకువస్తుంది. ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది. హృదయాన్ని ముంచెత్తే కెరటాలు, ఊపిరాడనీయని పెనుగాలులు, అలవిగాని విపరీతాలు కూడి వచ్చిన దేవుని కృప చాలు. చిన్న పనుల్ని చేసి పెట్టే గొప్ప కృప దేవునిది. చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు, జోరీగల హోరు పెట్టే శోధనలు, మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నింటినీ కుదురుస్తాయి ఆయన కృప పరవళ్ళు. పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నా కృప నీకు చాలు అని మీ మాటలు నా తండ్రి మమ్మల్ని ఎంతో ఓదారుస్తాయి, మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తాయి. ప్రవ్వా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అన్నిటికీ నా తండ్రి నీ కృప సరిపోతుంది. ప్రవ్వా అయ్యా, అయితే అని మీ కృపను పొందుకోవటానికి తగినటువంటి నమ్మకం మేము ఉంచడానికి తగినటువంటి విశ్వాసం మాకు దయచేయండి నాయన. కొంచెం విశ్వాసం ఉంటే మేము పరలోకానికి చేరుకోగలము. అయితే గొప్ప విశ్వాసం ఉంటే పరలోకాన్ని మా హృదయాల్లోకి తీసుకొస్తుంది అని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి నాయన. అయ్యా నా తండ్రి, అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు కూడా అనుగ్రహించండి. మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా తండ్రి అన్నిటినీ నా తండ్రి నాయన ప్రభా మీ కృపతోటి నాయన సరిచేయగలరు ప్రభా. స్తోత్రములు నాయన. అలాంటి కృప చేత ప్రతి ఒక్కరి హృదయాలను నింపమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.